హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఊహ వచ్చిన దగ్గర నుంచి అంటే మనంతట మన ఆలోచనలు ఒక నిర్ణయాన్ని తీసుకునే స్టేజ్ నుంచి చనిపోయే వరకు ప్రతి వ్యక్తి కోరుకునేది తనకంటూ ఒక స్టేటస్గా ఈ సొసైటీలో ఒక గుర్తింపు పొందిన వ్యక్తిగా గుర్తింపబడాలని తప్పనిసరిగా కోరుకుంటాడు ప్రతి మనిషి. అయితే రోజులు ఎప్పుడూ ఒకటేలా ఉండవు కాబట్టి తాను అనుకున్న స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఊహించని సమస్యల వలన ఒకేసారి ఆ ఉన్నత స్థానం నుంచి అధోగతి స్థానానికి పడిపోయి ఉన్నవాళ్ళు కొందరైతే అప్పుడు వరకు కటిక దారిద్ర్యాన్ని అనుభవించి తాను ఊహించిన స్థాయి కంటే అత్యున్నతమైన స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళు అనేక మంది ఉంటారు. దాన్నే జీవితం అంటారు. నాకు తెలిసి మనిషికి నిజమైన అసలైన కష్టం ఏదైనా ఉందా అంటే నేనైతే ఒక్కటి అని చెప్తాను, అది ఆర్థిక సమస్య మాత్రమే. మిగతావన్నీ మనకి మనం కల్పించుకున్న సమస్యలే. ఎందుకని ఆర్థిక సమస్యకి నిజమైన సమస్య అని అన్నామనంటే, డబ్బు లేకపోతే రేపు నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఏం తింటావు, నీ మీద ఆధారపడిన వాళ్ళకి ఏం పెడతావు అని అనుక్షణం నిన్ను గుర్తు చేస్తూ గుచ్చుతూ ఉంటుంది. కాబట్టి ఆ డబ్బు సంపాదించటానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలైనా చేస్తావు. ఉదాహరణకి బాగా చదువుకున్న వాళ్ళకి బాగా ఉద్యోగం రావాలని రూల్ ఏం లేదు. అలా అని చెప్పి నాకు ఉద్యోగం రావట్లేదు కదా అని చెప్పి మనం ఖాళీగా కూర్చుంటే మనకు తింటాకి తిండి ఎవ్వడు పెట్టడు కదా. కనీసం ఒక వాటర్ ప్యాకెట్ కూడా ఒక రోజు ఇస్తారేమో, రెండో రోజు కూడా ఊరికినే ఎవరు. అటువంటప్పుడు చాలా మంది తాను చదివిన ఉద్యోగాన్ని పక్కన పెట్టి చిన్న ఉద్యోగాలు చేసి సంపాదించే వాళ్ళు కొందరైతే ఆ పని చేయటానికి కూడా ఇబ్బంది పడి కష్టపడటానికి ఇష్టం లేకుండా ఉన్నవాళ్ళు దొంగతనం చేసి సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఇతరులను మోసం చేసి సంపాదించే వాళ్ళు ఉన్నారు, నమ్మకంగా అప్పు తీసుకొని ఆ అప్పు ఎగ్గొట్టి అప్పు ఇచ్చిన వాడు బికారైపోతే ఈడు రారాజులా వెతికిన వాళ్ళు కూడా ఉన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయటం తప్పని తెలిసినా సరే డబ్బు సంపాదించే విషయంలో మాత్రం చాలా మంది తెగిచ్చి ఈ మార్గాన్ని ఎన్నుకున్న వాళ్ళు అనేక మందిని చూస్తున్నాం. ఎందుకనంటే ఆ డబ్బు ఉంటేనే వీడు బ్రతకటానికి, వీడు ఇతని మీద ఆధారపడిన వాళ్ళు బ్రతకటానికి మూలం కాబట్టి. అయితే డబ్బు కోసం ఇన్ని పనులు చేసి ఏమైనా సరే దాన్ని సాధించాలి అన్న ఒక్క భయంతో, అంటే బ్రతకలేమన్న భయంతో ఆ బాధను కూడా ఎలాగోలా తట్టుకొని, లేదు ఇవేమి చేయకుండా అప్పులు చేసన్నా అటు చేసి ఇటు చేసి కుటుంబాన్ని నడిపే వాళ్ళు, దిగువ మధ్య తరగతి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఒక రకమైన స్టేటస్ కలిగి జీవించే వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. కానీ ఇందాక అసలైన సమస్య ఏదంటే ఆర్థిక సమస్య అని మీకు చెప్పాను. కానీ దాని గురించి ఎవరు బాధపడట్లేదు అని నేను అనను. కానీ ఎక్కువగా బాధపడేది మీరెప్పుడైనా ఒక్క విషయం గమనించండి. మీ ఇంట్లో వాళ్ళు కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ, మీకు పరిచయం లేని వాళ్ళు కానీ, లేదా మీరు పనిచేసే చోట కానీ ఎవరితోనైనా మాట గొడవ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడటం మానేస్తారు, లేకపోతే వేరే వంక చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతారు. కానీ ఇక నుంచి నువ్వు నాతో మాట్లాడొద్దు, నీతో మాట్లాడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది, నాతో మాట్లాడే ప్రయత్నం చేసినా మర్యాదగా ఉండదు అని చెప్పే ఒకే ఒక మాట ఎవరంటే మనం ఇష్టపడిన వ్యక్తి.
ఆ ఇష్టపడిన వ్యక్తి కోసం వాళ్ళు వద్దు అని చెప్పిన తర్వాత ఎంత స్టేటస్ కలిగిన వాడైనా, ఎంత డబ్బు గలవాడైనా, దీనికి మాత్రం ఉన్నవాడు పేదవాడు అన్న తేడా మాత్రం లేదు. ఆ వద్దన్న వ్యక్తి కోసమే తన యొక్క స్టేటస్ని, తనకున్న విలువని దిగజార్చుకొని నువ్వే కావాలి, నువ్వు లేకపోతే మేం బతకలేమని చెప్పి చనిపోయే ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు, చనిపోయే వాళ్ళు ఉన్నారు, చంపేసే వాళ్ళు కూడా ఉన్నారు. దానికున్న పవర్ అటువంటిది. ఒక్కసారి ఈ విషయం గురించి మీరు ఆలోచిస్తే, మన ఇంట్లో వాళ్ళు నువ్వు నాతో మాట్లాడొద్దు అని అంటే నువ్వు బాధపడతావా? బాధపడవు. లేదు, నిన్ను కని పెంచి నీ తల్లిదండ్రులు అవ్వచ్చు, నీతో పెరిగిన నీ తోబుట్టువులు అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళు చనిపోయినప్పుడు ఎంతకాలం బాధపడుతున్నావు నువ్వు అన్నది ఒక్కసారి ఆలోచించుకుంటే, వాళ్ళ దిన కార్యక్రమాలు మిగతా అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళా యథావిధిగా నీ జీవితం, నీ అలవాట్లు, నీ ఫ్యామిలీ, మిగతా వ్యవహారాలని ఎలాగైతే నడిపించుకుంటున్నావో అంతకంటే ఎక్కువ నీకు తెలియని ఒక వ్యక్తికి ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నావు అని నువ్వు ఎప్పుడైనా ఆలోచించుకుంటే నీ బాధ సగం తగ్గిపోద్ది. అండ్ సెకండ్ థింగ్, నిన్ను అప్పుడు వరకు నీతో ఇష్టపడి మాట్లాడి నీతో తిరిగి ఓకే అన్ని బాగానే ఉన్నాయి, కానీ నిన్ను ఎందుకు అప్పుడు వద్దన్నారు, నాలో ఏ ప్రాబ్లం ఉంది, నా వల్ల పోనీ వాళ్ళేపు నుంచి కూడా ఒక్కసారి ఆలోచించి నాతో మాట్లాడుతున్నందువల్ల వాళ్ళకి ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయో లేదు, ఎన్ని సమస్యలు వస్తాయో లేదు, వాళ్ళు ఉంటే గనక నాకే ఎన్ని సమస్యలు రాబోతాయో అన్న పాజిటివ్ గా ఎప్పుడన్నా ఆలోచించారా? లేదు. పోనీ మనిషి అన్న తర్వాత ఎవరికి ఏది ఇష్టమో అదే చేస్తారు, కానీ ఒకరికి ఇష్టం కదా అని చెప్పి వాళ్ళకి మెప్పించటానికి నీ ఇష్టం లేని పని నువ్వు ఎలాగైతే చెయ్యవో, వాళ్ళకు కూడా నీకంటే ఇష్టమైన వాళ్ళు దొరికినప్పుడు నువ్వు నాతో మాట్లాడదు, నువ్వంటే ఇష్టం లేదురా బాబు అన్న వాళ్ళ కోసం నీ స్థాయిని ఎందుకు దిగదార్చుకోవాలి అన్న ప్రశ్న ఒక్కసారి వేసుకోండి. ఎందుకంటే ప్రజెంట్ యూత్ నుంచి వయసుతో తారతమ్యం లేకుండా ఈ రిలేషన్షిప్ విషయంలోనే అసంపూర్తిగా సగం జీవితంతోనే క్షణమొక యుగములాగా బతికే మనుషులు చాలా మంది ఉన్నారు. అలాగని ఎప్పుడైనా నిన్ను ఇష్టపడే వాళ్ళని, వాళ్ళు ఇష్టపడుతున్నారని నీకు తెలియకుండా ఉన్న వాళ్ళని నువ్వు ఎప్పుడైనా గుర్తించావా? లేదు. నీ తల్లిదండ్రులు, నువ్వు ఏర్పరచుకున్న నీ ఫ్యామిలీ మెంబర్స్ నిన్నెంత అభిమానిస్తున్నారో, నిన్నెంత ప్రేమిస్తున్నారో ఒక్కసారి గుర్తించావా? లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మనతోనే ఉంటారు కదా అని చెప్పి వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నావు. ఇంకా కఠిన సత్యం ఏంటంటే, నువ్వు ఎవరి గురించి అయితే వద్దు అన్నారు, వాళ్ళని సాధించుకోవాలని బాధపడుతున్నావో వాళ్ళు వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులో, కొన్ని నెలలో, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత యథావిధిగానే కొత్తక వింత పాతక రోత అంటారు చూసారా, అది కంపల్సరిగా జరిగి తీరుతుంది. నిన్ను వద్దు అన్నందుకే నీకు బాధ ఎందుకు కలుగుతుందంటే, నీ మనసు తీసుకెళ్ళి అక్కడ తాకట్టు పెట్టేశావు. నీ మనసు అనేది నీ ఆధీనంలో లేదు. నువ్వు ఒక మైకంలో కూరుకుపోయి ఉన్నావు. ఆ మైకంలో నుంచి బయటకు రావాలంటే నువ్వే రావాలి. ఎందుకని? నువ్వు వద్దన్న వాళ్ళని పక్కన పెట్టి, వద్దన్న వాళ్ళనే నువ్వు తలుచుకుంటూ, నీ సొసైటీలో నీకున్న గుర్తింపు, నువ్వు చేసే పనిలో నీకున్న గుర్తింపు, నిన్ను చూసి ఎంతమంది ఇష్టపడుతున్నారో, ఎంతమంది మెచ్చుకుంటున్నారో అన్న సంగతిని పట్టించుకోకుండా ఆ మైకంలో కూరుకుపోయినందువల్ల
నీకు ఇష్టమైన వాళ్ళని నువ్వు కలుపుకోలేకపోతున్నావు, నీకు ఇష్టం లేని వాళ్ళని నువ్వు వదులుకోలేకపోతున్నావు. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే నీకు గుర్తింపు రావాలంటే, నిన్ను నువ్వు మెచ్చుకోవాలంటే అనేక మంది ఉంటారు. ఇందాకే చెప్పే నీ తల్లిదండ్రులు, నీ తోబుట్టువులు, నీ రిలేషన్ లో కొంతమంది, లేదు అసలు వీళ్ళందరూ నాకు వద్దనుకుంటే, నువ్వు చేసే పనిని ప్రేమించు, నువ్వు చేసే వృత్తిని ప్రేమించు. ఈ పనిని నువ్వు తప్ప వేరే వాళ్ళు ఎవరో చెయ్యలేరు అన్న ఒక ముద్ర నీ మీద వేసుకో. నీకొచ్చే ప్రశంసలు తట్టుకోవటానికి, వాళ్ళ ప్రశంసించిన దానికి నువ్వు రిప్లై ఇవ్వటానికి కూడా నువ్వు సమయం ఇవ్వలేని రోజులు నీకంటూ తప్పనిసరిగా వస్తాయి. కాకపోతే ఆ మైకు ఎప్పుడైతే విడిపోద్దో అని నువ్వు అదే పరిస్థితిలో నువ్వు ఉంటే ఈ మాటలు చెప్తావా అంటే, ఎస్, తప్పనిసరిగా మనకి ఏ సమస్య అయినా తీరనప్పుడు, నీకు అది పెద్ద దినదినగండం లాయిస్ లాగా ఉన్నప్పుడు, ఆ వదిలించుకోని వ్యక్తి చచ్చిపోయారు అనుకో, ఎస్, నిన్ను వదిలిపెట్టిన తర్వాత, నువ్వు పరిచయం అవ్వకముందు వాళ్ళెవరో నీకు తెలియదు, వదిలిపెట్టిన తర్వాత కూడా నువ్వెవరో నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా నువ్వు ఉండాలంటే వాళ్ళు చనిపోయారు అనుకో. లేదు, అనుకోకుండా నువ్వు బతివులాడో ఏదో సంపాదించుకొని వచ్చిన తర్వాత చనిపోతే ఏం చేస్తావు? ఇంకా రోజాల బాధపడతానే ఉండవుగా. అయిపోయింది, మళ్ళా వారమో 10 రోజుల నెల సంవత్సరం తర్వాత మళ్ళా మామూలుగా ఎలాగైతే అయిపోతావో, నీకు సంబంధం లేదు. కాబట్టి నీ మనసుని మాయ చేయి. నేను ఎవరి గురించి అయితే బాధపడుతున్నానో వాళ్ళకి భూమి మీద లేరు, చచ్చిపోయారు, వాళ్ళతో నాకు సంబంధం లేదు అని చెప్పి రీస్టార్ట్ యువర్ లైఫ్. మళ్ళా తిరిగి కొత్తగా సాధించు. కొత్తగా సాధించటం అంటే మళ్ళా కొత్త కొత్త పనులు చేయమని కాదు, నువ్వు చేస్తున్న పనిలోనే గుర్తింపు వచ్చేలాగా చేయి. తప్పనిసరిగా నీకు ఇష్టమైన వాళ్ళు అనేక మంది నువ్వు వెళుతూ దారిలో కనపడవచ్చు, నువ్వు చేస్తున్న పని ప్రదేశంలో కనపడవచ్చు, లేదు మనిషికి ఒక కొత్త ప్రపంచాన్ని అలవాటు చేసిన ఈ సోషల్ మీడియా ద్వారా అనేక మంది, కోట్లాది మంది, లక్షల మంది అభిమానులు సంపాదించుకుంటున్నారు. వాళ్ళు చేసే పనులు బట్టి కానీ, వాళ్ళు చేస్తున్న మంచి మంచి యాక్టివిటీస్ బట్టి కానీ, వాళ్ళకొచ్చే లైక్స్, వ్యూస్ అవన్నీ ఊరికే రావట్లేదు. వాళ్ళందరూ ఎవరైతే నిన్ను లైక్ చేస్తున్నారో, నిన్ను లక్షల లక్షల కోట్ల మంది ఎందుకని నీకు విలువిస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకుంటే, వాళ్ళందరూ నీ అభిమానులే. వాళ్ళు పెంచుకుంటాకు చూడు, వాళ్ళని కలుపుకుంటాకు చూడు. ఎప్పుడైతే మనకి అనవసరం, ఇంక వీళ్ళతో మనకి సంబంధం లేదు, వీళ్ళ వల్ల మనకి బాధే గాని సంతోషం అన్నది లేదు అనుకుంటే తప్పనిసరిగా వదిలిపెట్టాయి. ఎందుకంటే మనం బ్రతికేది మన తరతరాల వరకు గుర్తుండాలంటే మన యొక్క స్టేటస్ అది దిగజారిపోయే స్టేటస్ లా ఉండకూడదు, తరతరాలు గుర్తుండే స్టేటస్ గా ఉండాలి అని నువ్వు అనుకుంటే గనక అలా సాధించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కావాలంటే ఒక్కసారి చరిత్రను రిఫర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.